పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన వారానికి 2 రోజుల పాటు ఒక్కొక్క మంత్రులతోటి ఇక్కడ ప్రజాపాలన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు హెల్త్ మినిస్టర్ అయిన దామోదర్ రాజనరసింహ గారితో కొన్ని సమస్యలను ఈరోజు పరిష్కరించడానికి కోసం అని చెప్పేసి ఇక్కడ అర్జీలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి కొంతమంది ప్రజలు అయితే ఇక్కడ వచ్చారు. అన్న నమస్తే. నేను హైదరాబాద్ నుంచి అండి. మీ పేరు? నా పేరు ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్. సైదాబాద్ సంతోష్ నగర్లో ఉంటాను నేను. సమస్య ఏంటండి? సమస్య యాక్చువల్లీ నేను ఇక్కడికి నా సమస్య కోసం రాలేదు, ప్రజల సమస్యల కోసం వచ్చాను. నేను ఒక్కటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. ఒకసారి లైన్ చూపెట్టండి సార్, మీ లైన్లో. అంటే మనము 21వ శతాబ్దంలోకి తీసుకెళ్తున్నామా తెలంగాణను, లేకపోతే 19వ శతాబ్దానికి తీసుకెళ్తున్నామా? ఒక్కసారి ప్రజలను చూడండి. మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? 11 గంటలు కానీ మీటింగ్ పెట్టారు, ఈ లైన్లో నిలబడ్డారు. ఇప్పుడు వర్షం వచ్చింది, కనీసం వాళ్ళకి తాగనిక నీళ్ళు కూడా ఉన్నాయా లేదా అనేది నా డౌటే. ఎంతసేపు నిలబడాలి అనేది కూడా లేదు, తెలియదు వాళ్ళకు. ఎక్కడ పోతున్నాం మనం? ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి వీళ్ళనందరినీ వీళ్ళ సమస్యలను ఈమెయిల్ చేయమంటే కాదా? వాళ్ళ ప్రతి ఇంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతోమంది బీదవాళ్ళు, ప్రతి ఇంట్లో ల్యాప్టాప్ ఉండదు, కంప్యూటర్ ఉండదు. ఇంటర్నెట్కి పోయి వందలు వెచ్చించి ఆ లెటర్లు టైప్ చేయించుకొని వచ్చి ఇక్కడ బస్సు ఖర్చులు పెట్టుకొని ఇక్కడికి రావాలా? ఎక్కడికి పోతున్నది మన దేశం? మన తెలంగాణ ఎక్కడికి పోతుంది? 21వ శతాబ్దం ఇంతకుముందు ఆయన 21వ శతాబ్దంలోకి బంగారు తెలంగాణ అన్నాడు. ఇంతమంది ప్రజలు నిలబడటం ఇక్కడ అవసరమా? వాళ్ళ మంత్రులకు సంబంధించి వాళ్ళకు ఏ డిపార్ట్మెంట్ ఇస్తారు కదా, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి వాళ్ళు స్పెషల్గా తీసుకొని దానికి సంబంధించిన సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించే దిశగా ఇదైతే ఏర్పాటు చేసిరు. అదే కోణంలో ఇది ముందుకెళ్తుందని చెప్పేసి అంటుంది. అక్కడ ఉన్న సమస్యలే చాలా వరకు పూర్తి స్థాయిలో ఎవరికి కంప్లీట్ కాలేదు. అయినా ఇక్కడికి చాలామంది ఆ ప్రజాభవన్కి వచ్చిన పబ్లికే ఇక్కడికి వస్తున్నట్టు కనిపిస్తుంది. నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ ప్రజలు ముందే ఇబ్బందులలో ఉన్నారు, సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు వాళ్ళ ప్రయాణ సమస్యలు, ఈ అలసట, ఇవన్నీ ఎందుకు? నువ్వు ఒక ఈమెయిల్ క్రియేట్ చేయి అఫీషియల్గా, దానికి పంపిస్తారు అప్లికేషన్స్. నువ్వు ఒక నీకు ఎంతమంది సెక్రటరీలు ఉన్నారు, క్లర్కులు ఉన్నారు, వాళ్ళకి సమాధానం ఇవ్వమను. వాళ్ళు ఎట్లా కింద ఫోన్ నెంబర్ రాస్తారు వాళ్ళు. ఆ నెంబర్కి అన్న మీ అప్లికేషన్ ఈరోజు ఫార్వర్డ్ అయింది, ఇంకా 4 రోజులలో ప్రాసెస్ అవుతుందని చెప్పమని వాళ్ళకు. ఇది నేను చెప్పదలుచుకున్నది. అలాగే నేను ఒక రిటైర్డ్ సైనికుడిని. ఈ విషయమే మినిస్టర్ గారితో మాట్లాడడానికి వచ్చాను నేను. సో మీరు ప్రెస్ మీడియా సోదరులు దయచేసి ఈ సందేశం కన్సర్న్డ్ మినిస్ట్రీకి పంపించి నాకు ఒక అవకాశం ఇవ్వమనండి. ఆయన పాత ఆయన అయితే బంగారు తెలంగాణ అన్నాడు కదా, నేను ప్లాటినం తెలంగాణ చేస్తుంది, వజ్రాల తెలంగాణ చేస్తాను నేను. ఏ ప్రభుత్వం 78 సంవత్సరాలలో ఇప్పటి వరకు ఆలోచించని సదుపాయాలు ఈ రాష్ట్ర ప్రజలకు నేను కల్పిస్తానని అంటే ఆంధ్రప్రభ ముఖంగా తెలియజేస్తున్నాను. అన్న, మెయిన్గా మీరు ఇంత డెప్త్గా ఆలోచిస్తారు కదా, ఇదంతా టెక్నాలజీ పరంగా ఉంటే మంచిగా ఉంటుంది. టెక్నాలజీ పరంగా వాళ్ళందరూ డాక్యుమెంట్లు పట్టుకొని తిరగడానికి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి డైరెక్ట్ ఆర్జీలు ఇచ్చేసి ఆన్లైన్లో ఉన్న టెక్నాలజీని వినియోగించుకున్నట్టయితే ఆ టైం వేస్ట్ ఉండదు ఇదంతా అని చెప్పేసి అంటారు. కానీ దానికి సంబంధించి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంటే కొద్ది వరకు ముందే ఉంటుంది. మీ అభిప్రాయం నేను అడుగుతుంది ఏంటంటే, హైడ్రా విషయంలో మీరు ఏ విధంగా ఫీల్ అవుతారు? దీన్ని ప్రభుత్వం హైడ్రా గురించి చేస్తుంది మంచిది అనుకోవచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగావు బ్రదర్. హైడ్రాలు ఎందుకు వచ్చినాయి? అన్నిటికంటే ముందు హైడ్రాలు అక్కడ ఉన్న ఎంఆర్ఓలు, సబ్ రిజిస్టర్ అథారిటీస్, ఆర్డీఓలు లేఅవుట్లకు పర్మిషన్ ఇచ్చినందుకే వచ్చినాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నా సొంత గూటు ఉండాలనే ఒక కళ ఉంటుంది. ఓకే, ఇవాళ రేపు తండ్రికి ఉన్న ఒక కొడుకు కూడా నాకు సపరేట్ ఇల్లు ఉండాలని అనుకుంటున్నాడు. మీరు అప్రూవల్ ఇచ్చిన వాళ్ళను సమాధానం చెప్పమనండి. ఎట్లా అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు అంటే ఇప్పుడు ఒక బీదవాడు ఒక అపార్ట్మెంట్ ₹1,00,00,000 పెట్టి కొన్నాడు ఇక్కడ మియాపూర్ దగ్గర, ఇక్కడ ఒక చెరువు దగ్గర. ఇవాళ నేను వార్తాపత్రికల్లో చదివినాను, 4 రోజుల తర్వాత గృహప్రవేశం చేసుకోవాలని కళ్ళలు కంటుండు, ఏ చుట్టాలని పిలవాలని. నేను హైడ్రా వచ్చింది, కూలగొట్టింది. దానికి ఎవరు బాధ్యులు? యాక్చువల్గా ఆ సబ్ రిజిస్ట్రార్లు, ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ప్లస్ ఈ బీద వాళ్ళు ఎవరెవరైనా మీరు ఫ్లాట్లు, అపార్ట్మెంట్ కూలగొట్టినరో వాళ్ళ యాసెట్స్ నుంచి వీళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వాలనేది నా అభిప్రాయం ఒక నాగరికునిగా. అంటే మెయిన్గా మన ప్రభుత్వం అయితే ఇప్పుడు దాని గురించి ఏం ఆలోచిస్తుంది అంటేనా, ఇప్పుడు మన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం. గతంలో కొంతవరకు జరిగింది, ఇప్పుడు వరదలు వానలు ఏ వచ్చినా కూడా ప్రతి కాలువ మునిగిపోయే దిశ కదా మనకు కనిపిస్తుందనే దిశతోటి ఏర్పడిన బడాబాబులు కబ్జాకోరుల దృష్టి నుంచి ఈ దాన్ని చెరువులను కుంటలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ముందుకెళ్ళే దిశ కనిపిస్తుంది. కానీ కొంతవరకు బడాబాబులకు వెలుసుబడి ఇచ్చిన ప్రభుత్వము సామాన్య మానవులకు ఇస్తలేదు. దీని గురించి అని మీరేమనుకుంటారు? తప్పకుండా అండి.
కట్టే ఇవ్వంది అయితే బర్రె వాంది అన్నట్టు ఉంది ఇక్కడ. ఓకే, అంటే నేను వార్తలలో చదివిన నేను బీజేపీకే చెందిన ఒక రెడ్డి గారికి ఎవరికో ఈ వెసులుబాటు ఇచ్చినట్టు నేను వార్తాపత్రికలలో చదివాను, న్యూస్లో చదివాను నేను. అలాగే మీరు బీద వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు ఇస్తే బాగుంటుంది కదా. ఈ దేశంలో బీదలే ఎక్కువ ఉన్నారు, 5% ధనికులు ఉన్నారు. ఆ బీద వాళ్ళకు నువ్వు వెసులుబాటు ఇవ్వలేని పరిస్థితిలో ఆ బిల్డర్ను నువ్వు జవాబుదారీగా తీసుకొని వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వమని నువ్వు. ఇది నేను చెప్పదలుచుకున్నాను సార్. అలాగే పర్యావరణం అనేది లేకపోతే మానవ మనుగడ లేదు. కాబట్టి పర్యావరణం కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాందే. ఈ అడుగు ముందుకేసినందుకు నేను రేవంత్ రెడ్డి సార్కి ప్లస్ తెలంగాణ ప్రభుత్వానికి చేతులెత్తి శుభాకాంక్షలు చెప్తున్నా, కంగ్రాచులేషన్స్ చెప్తున్నా, ప్లస్ ధన్యవాదాలు చెప్తున్నా. ఈ స్టెప్ తీసుకున్నందుకు చాలా మంచిదే. నేచురల్లీ ఒకప్పుడు హైదరాబాద్లో 250 చెరువులు ఉన్నాయి నిజాం పాలనలో, అంటే మనకు ఫ్రీడమ్ వచ్చినప్పుడు. ఇప్పుడు 50 కూడా మిగలలేదు అవి. ఆ నీళ్ళే కాలనీళ్ళకి వస్తున్నాయి, లోతట్టు ప్రాంతాలకు వస్తున్నాయి. కాబట్టి కాలనీలు ముంపు గురవుతున్నాయి. కాబట్టి ఆ చెరువులు మళ్ళీ మీరు కూటకం తీసి ఆ చెరువులను మళ్ళీ రీఇన్స్టేట్ చేయండి, పునఃస్థాపించండి. కానీ ఎవరి ఇండ్లు అయితే మీరు కూలగొడుతుండ్రో, ఎవరు అపార్ట్మెంట్స్ అయితే మీరు కూలగొడుతుండ్రో వాళ్ళకు కూడా ఏమైనా ఇండెమ్నిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో, కాంపెన్సేషన్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం కూడా చేయాలని నా మనవి.